Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల 30వ తారీఖు కాలభైరవ అష్టమి ఉంది. అష్టమి అనగానే ఆ పూజలు వీటన్నిటి మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. కానీ ప్రత్యేకించి కాలభైరవ అష్టమి అనగానే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెంట్ డే ఇది. ఆ రోజు ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలను బట్టి ఫలితం ఉంటుందని చెప్తుంటారు. ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? నిజంగా కాలభైరవుడికి ఆరాధన చేయడం ద్వారా, ఉపాసన చేయడం ద్వారా, లేదా ఏదైనా పూజ చేయడం ద్వారా మనకి ఏదైతే అనుకున్న పనులు సమయానికి అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఆ అనుకున్న సమయానికి ఒక టైం పెట్టుకొని ఈ పని చేస్తాం. ఆ పని తప్పనిసరిగా పూర్తవుతుంది. దేనికి? ఇక్కడ చూడండి, అష్టమి రోజున ఒక మహానుభావుడు పుట్టాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు. అవునా? కృష్ణాష్టమి అని పిలుస్తుంటాం కదా. బహుళ అష్టమి రోజున ఆయన పుట్టింది. ఆయన పుట్టింది కూడా బహుళ అష్టమి రోజునే పుట్టారు. కానీ దీంట్లో చూడండి, శ్రావణ మాసంలో బహుళ అష్టమి ఆయన పుట్టింది, కృష్ణాష్టమి అని చెబుతాం. అదే రోజున కాలభైరవ అష్టమి కూడా చేస్తూ ఉంటాం. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఇక్కడ కాలభైర అష్టమి. కాలభైరవం, కాలము అంటే ఏంటి? సమయం. అలానే కాల్ అంటే హిందీలో మనకి సంస్కృతంలో నలుపు అని అర్థం వస్తుంది. అవునా? దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. కాళ అంటే కాల్డ్ కృష్ణ అంటే, కృష్ణ అంటే నలుపు అని అర్థం. కృష్ణాష్టమి. అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి. కాబట్టి ఈ కాలభైరవుడికి పూజ చేయటం అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటే, కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాదు. సమయానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు, ఆయనకి పూజ చేయడం ద్వారా ఆయన దిగంబరంగా ఉంటాడు కాలభైరవుడు. నిజంగా ఆయనకి పూజ చేయడం ద్వారా అమ్మ సంతానాభివృద్ధి, రుణ విముక్తి. ఓ మాట చెప్పాలంటే, ఎప్పటి నుంచో మనం అప్పులు చేసి ఉంటాం, మన దగ్గర డబ్బులు వస్తుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి, కానీ అప్పు మాత్రం తీర్చాలి, పెరిగిపోతుంది. ఇలాంటి వాటికి కూడా కాలభైరవ అష్టమి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే కాలభైరవుడి అనుగ్రహం ఉంటే మనం అనుకునేటువంటి ప్రతి పని మనం అనుకునేటువంటి సమయానికి సంపూర్ణంగా పూర్తవుతుంటుంది. దాని సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాలానికి అధిపతి కాలభైరవుడు. కాలరూపాయ విద్మహే చెప్తున్నాం. అలాగే కాలాతీతం, కాలానికి అతీతమైనటువంటి వాడు కూడా కాలభైరవుడే. సమయానికి అధిపతికి మించినటువంటి స్థాయి కూడా ఒక కాలభైరవుడికి మాత్రమే ఉంది. కాలభైరవం అంటే మనం చెబుతూ ఉంటాం, చాలా మందికి శునకం, కుక్క అని చులకన భావన ఉంటుంది. కానీ మనకి ఉండేటువంటి క్షేత్రాలలో దివ్యమైనటువంటి క్షేత్రం హిందువులకి కాశీ. అవునా? కాశీని కూడా సంరక్షించేటువంటి దిక్పాలకుడు ఎవరు? క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి చూస్తూ ఉంటాం మనం కాలభైరవ అష్టకంలో. అంటే కాశీని సైతం ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటూ క్షేత్రాన్ని పరిపాలిస్తూ కాపాడుతున్నటువంటి దేవతల్లో కాలభైరవుడు. అంటే అంత శక్తివంతమైనటువంటి శక్తి కాలభైరవుడు. మొట్టమొదటిగా ఈ అఘోరాలు విధానం ఉంటుంది కదా, దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేదే కాలభైరవుడికి. ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాం. అలాగే మనం కాశీకి క్షేత్ర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం. మనం కాశీ సమారాధన అంటారు దాన్ని. ఆ కాశీ సమారాధన కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి గంగా, ఆ కాశీ ప్రసాదాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో శివుడికి అభిషేకం చేసుకొని నివేదన పెట్టి కాలభైరవుడికి, అంటే ఒక కుక్కను తీసుకొచ్చి వడమాల వేస్తాం మనం. గారెలు ఉంటాయి కదా, గారెల దండ వేసి దానికి పూజ చేసి ఆ తర్వాత వీళ్ళు ప్రసాదం ఏదైనా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దేనికంటే అక్కడ క్షేత్రపాలకుడుగా ఉండేటువంటి కాలభైరవుడికి పూజ చేస్తేనే కాశీ విశ్వనాథుడి ప్రసాదం తినడానికి మనకి అధికారం ఉంటుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి ఇది. ఇప్పుడు మనం చాలా వరకు కాశీ కాశీ వెళ్తుంటారు, చూస్తుంటారు, వస్తూ ఉంటారు. ఎందుకు ఏంటి అనేది కూడా కాశీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి. కాశీలో చనిపోతే మరలా జన్మ లేదు అనేటువంటిది మనకు, మన హిందూ ధర్మం కదా. ఎందుకు లేదు? కాశీలో ఏముంది చనిపోతే? మోక్షం పొందుతారేమో అని అంటారు. ఎందుకు అంటే కాశీలో ఏ జీవి చనిపోయినా
అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా సరే ఓకే. చనిపోయే సమయంలో అంటే చివరి క్షణాలలో సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. ఓకే. చూడండి, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మాట హ్మ్. చాలామందికి ఒక అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ నిజం. హ్మ్. అక్కడ చనిపోయినటువంటి ప్రతి జీవి కుడి చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుంది. ఆ! మనం ఏదైనా రహస్యం వినేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా ఇట్లా పెడతాం కదా, పెడతాం. హ్మ్. చెవి రెక్కించుకోవడం అంటారు. హ్మ్. ఆ శివుడు రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తుంటే వినడానికి చెవి ఇలా పైకి రెక్కించుకొని ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఆ చెవి ఎట్లానే ఉంటుంది. ఇంతవరకు ఎవరికీ తెలియదు సామాన్యంగా ఈ విషయం. తెలీదు. హ్మ్. అంటే అంత దివ్యమైనటువంటి క్షేత్రాన్ని కూడా పరిపాలించేటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది అంటే క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడికి ఉంది. అలాగే కాలభైరవ అష్టకంలో హ్మ్. దివ్యమైనటువంటి నామాలు ఉంటాయమ్మా. ఓకే. ఆయన గురించి చెప్తూ ఉంటే కాలభైరవ అష్టకంలో ఎంత దివ్యంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి. హ్మ్. ఆ కాలభైరవ అష్టకం వింటున్నా, చదువుతున్నా, అది కూడా ఒక రిథమిక్గా. ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువగా ఆడియోస్ వీడియోస్ వస్తున్నాయి. అవి ఒక రిథమిక్గా వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ కాలభైరవుడిలో మనం వశమైపోతాం. హ్మ్. అలాగే సంపూర్ణమైనటువంటి వశీకరణ కూడా కాలభైరవుడి దగ్గర ఉంటుంది. హ్మ్. అంటే ఎవరినైనా వశం చేసుకో. వశం. ఇప్పుడు ఒక పని కోసం వెళ్తున్నాం, కాలభైరవ ఉపాసన చేసి వెళ్తే అక్కడికి వెళ్తే కాదు, లేదు, రాదు అనేటువంటి మాట రానివ్వకుండా ఆయన ముందు వెళ్ళి మన కార్యాన్ని పూర్తి చేసుకొని వస్తాడు. ఓకే. అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఇప్పుడు మంచి ఉద్యోగం కోసం వెళ్ళాలి, ఆ! ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఓకే. లేదా మంచి పదవి కోసం ట్రై చేస్తున్నాము, అట్లాంటి వాటికి కూడా కాలభైరవుడు చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తాడు. హ్మ్. సంతానాభివృద్ధిని ఇస్తాడు. ఈ మాట చాలా చోట్ల చెప్పాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి పెళ్ళైన 30 సంవత్సరాల వరకు సంతానం లేదు, పెళ్ళి 22 ఏళ్ళకైంది, 52 ఏళ్ల వరకు సంతానం లేదు, కాలభైరవ ఉపాసన చేసి ఇద్దరు ట్విన్స్ను కన్నాడు ఆయన. సూపర్. అది నా కళ్ళారా చూసిన నిజం అది. ఓకే. అంటే ఆయన అంతవరకు కూడా ఆయనకి ఏం చేయాలని తెలియదు, ఆ! వచ్చి ఉపదేశం తీసుకున్నాడు మంత్రం. కాలభైరవం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు ఒక గురువు గారు, మీరు ఇస్తారంటే తీసుకున్నారు. ఓకే. తీసుకొని 1 సంవత్సరంన్నర పాటు కఠోరమైనటువంటి దీక్షతో చేశాడు ఆయన. హ్మ్. వాళ్ళ పిల్లలకు కూడా కాల్ అండ్ భైరవ్ అని పేరు పెట్టాడు ఆయన. అబ్బాయిల. అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలే పుట్టారు, ఆహాహా. ట్విన్స్. ఒకడికి కాల్, ఒక అబ్బాయికి ఏమో భైరవ్ అని పెట్టాడు. హ్మ్. ఎవరైనా నవ్వుతారేమో భైరవ్ అని పెడితే అంటే ఎవరు నవ్వుకున్నా పర్లేదు, నాకు ఆయన అనుగ్రహం, ఆయన ప్రసాదం కాబట్టి అవే పేర్లు పెడతా అని చెప్పి పేర్లు పెట్టాడు. హ్మ్. అంటే అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కాలభైరవుడు ఇస్తాడు. ఈ కాలభైరవ అష్టమి రోజున హ్మ్. ప్రతి నెల వస్తుంది మనకి అష్టమి. అవునవును. ఈ కాలభైరవ అష్టమి రోజున పొద్దునంతా కూడా కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ఉపవాసం చేసి హ్మ్. సాయంకాల సమయంలో కాలభైరవుడి విగ్రహం ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళినా, లేదా ఇంట్లో కాలభైరవుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. ఫోటో పెట్టుకొని ఆ ప్లేస్లో కొంచెం శుభ్రం చేసుకొని ఒక పేపర్ ప్లేట్ కావచ్చు, విస్తరాకు కావచ్చు, ఏదైనా పెట్టేసుకొని దాంట్లో ఉప్పు పోయమని చెప్పండి. హ్మ్. ఉప్పు పోసి మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని సగాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా కూడా పూర్తిగా తీసేసి హ్మ్. దాని చుట్టూ గంధం, పసుపు, కుంకుమ పూసి బొట్లు పెట్టి లోపల నూనె పోసి ఒక పెద్ద ఒత్తి వేసి 2 ముక్కలుగా వస్తుంది కాబట్టి రెండిట్లో కూడా దీపారాధన. ఓకే. కాలభైరవుడి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి హ్మ్. వడలు నివేదన పెట్టండి. లేదా ఒక వడమాల తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి ఫోటోకైనా స్వామివారి విగ్రహానికైనా వేయించండి. అష్టోత్తరం పూజ చేయించండి. తర్వాత కాలభైరవ అష్టకం చదవండి. హ్మ్. కాలభైరవుడి అనుగ్రహం చేత సకల కార్యాలు దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తవుతాయి, ఓకే. సకాలంలో పూర్తవుతాయి హ్మ్. తప్పనిసరిగా ఆయన అనుగ్రహం ఉంటే. అంటే ఇప్పుడు ముందు చెప్తున్నటువంటి వీడియోలకి ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియోకి చెప్పేటువంటి వాయిస్ కూడా మారుతుంది. అవును. నా వాయిస్ కూడా అంటే కాలభైరవుడు అంటే అంత మనకి ఒక మాట చెప్పాలంటే వైబ్రేషన్. మనల్ని ఆయన వశం చేసుకుంటాడు, ఆ. మనకి ఎవరు కావాలో వాళ్ళని వశం చేస్తూ ఉంటాడు. ఓకే. నిజంగా అంటే చెప్తున్నానమ్మా, ఆ. ప్రేమికులు కూడా విడిపోయేటువంటి స్థాయిలో ఉంటే కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రేమికులు కూడా కలుస్తారని చెప్తా. భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నా కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా కూడా తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యలో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. ఓకే. అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఆయన చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది. ఎక్కడ అంటే చాలా రేర్గా ఉంటాయి విగ్రహాలు తక్కువ కూడా, మంది చాలా పూజిస్తుంటారు తక్కువ మంది పూజిస్తుంటారు. ఆయన గురించి తెలియదు తెలీదు. ముఖ్యంగా. అవును. మనం ఏదో కాలభైరవుడు అంటే అమ్మో శివుడికి సంబంధించిన ఆయన దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అవునవును. ఆయనకి మించింది ఏముందమ్మా అసలు. కాలభైరవుడికి నమస్కారం చేసుకుంటే కృష్ణతత్వం, కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. కృష్ణతత్వం అంటే ఏంటి? ప్రేమ కదా. ప్రేమ.
మరి ఎవరినైనా ఇద్దరు కలపగలిగేటువంటి లక్షణం కృష్ణుడికి ఉంది కదా. అవునవును. సో కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తా. అందుకని కృష్ణుడు కూడా చూడండి, ఆయన కాళీయ మర్దన చేశాడు. కృష్ణుడు పాము పడగ మీద నాట్యం చేస్తాడు కదా, అది కాళీయ మడుగు అంటారు కదా. కాళీయం అంటేనే సర్పం, ఓకే ఓకే. అది కూడా నల్లగానే ఉంటుంది. కాబట్టి కాళీయ మర్దనుడు ఈయన కాలభైరవుడు, ఆయన కృష్ణుడు ఈయన కాలభైరవుడు. కాబట్టి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కాలభైరవ అష్టమి రోజున ఈ విధంగా చేయగలిగితే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. మొత్తానికి కాలభైరవుడు అనగానే చాలా మంది ఏదో కనిపిస్తే ఒక నమస్కారం పెట్టామా ఏదో మొక్కుబడిగా అన్నట్టు పెడుతూ ఉంటారు. మొక్కుబడిగా ఇంత విశిష్టత ఉంది కాలభైరవుని వెనకాల, ఇంత ఆంతర్యం ఉందని తెలిస్తే ఖచ్చితంగా భక్తులు పెరిగిపోతారు గురు. చాలా అంటే నేను కొన్ని చోట్ల చెప్పాను ఇది. నిజంగానే భక్తులు పెరిగారు. చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కూష్మాండ దీపం అంటారు దీన్ని. ఈ కూష్మాండ దీపం చేస్తున్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు నాకు డైరెక్ట్గా చెప్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని వదలటలేదు. మీరు 11 నెలలు చేసుకున్నామా చాలు అంటే, లేదండి మాకు బాగుంది, ఇంకా చేస్తాం చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలా. సో కాబట్టి అది చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోగం అనే చెప్తా. ఓకే. మన రుణ బాధలు అన్నీ తొలగిపోవడం. నమస్తే గురుగారు. చాలా శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.